ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే స్పోకెన్ ఇంగ్లీష్ కి వెళ్ళొచ్చు. మరి ఇల్లాలు పనులు నేర్చుకోవాలంటే ఎలా? ఈ పర్ఫార్మెన్స్ చూస్తే మీకే తెలుస్తుంది. లెట్స్ వెల్కమ్ రచ్చా రవి అండ్ హిస్ టీమ్. రమేష్ కాఫీ. గుడ్ మార్నింగ్ రమేష్. వెరీ గుడ్ మార్నింగ్. రమేష్ కాఫీలో షుగర్ ఎక్కడ ఉంది? పొద్దునే మూడ్ ఆఫ్ చేసేసావు. సారీ. అలవాటు అయిపోయింది నీకు. అవును, బాబు లేచాడా? యా. డైపర్ చేంజ్ చేసావా? గుడ్. రమేష్ ఇక్కడ ఫోన్ మోగుతుంది, తెచ్చివచ్చు కదా. ప్రతిదీ 10 సార్లు చెప్పించుకుంటావే, మారవా? ఇరిటేటింగ్ మీ జస్ట్. హలో, గుడ్ మార్నింగ్ రే. వెరీ గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. వాట్ ఆర్ యూ డూయింగ్? యా, ఐఎమ్ జస్ట్ ఇప్పుడే లేచాను రా. నేను రెడీ, నువ్వు రెడీనా? ఓకే, సెలెక్ట్ ద ఫైల్, కాపీ ద ఫైల్, టేక్ ద న్యూ ఫోల్డర్. గుడ్ మార్నింగ్ బేటా. బేటా, మా అమ్మ ఫోన్ లో బిజీ ఉంది కదా, సింప్లీ గో డాడీ దగ్గరికి వెళ్ళు. వెళ్ళు 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 వెళ్ళు. దట్ ఈస్ మై బాయ్. వెళ్ళు 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 డాడీ. వెరీ గుడ్. రమేష్ చూస్తూ ఉండు అప్పుడప్పుడు, నన్ను కాదు బాబుని. ఓకేనా? ఓకే, ఐ విల్ టెల్ ఫ్రమ్ ఫస్ట్. ఓకేనా? ఫస్ట్ సెలెక్ట్ ద ఫైల్, కాపీ ద ఫైల్, టేక్ ద న్యూ ఫోల్డర్. వాట్ బేటా? ఓ, ఐఎమ్ సారీ రే. దట్ ఈస్ మై బాయ్. మిల్క్ ఇప్పుడే పాలు ఇచ్చాను రా. ఓకే, ఐ విల్ టెల్ ఫ్రమ్ ఫస్ట్. ఓకే, సెలెక్ట్ ద ఫైల్. ఓకే, కాపీ ద ఫైల్. ఓకే, పేస్ట్ ద ఫైల్. వాట్ బేటా? వాట్ ఆర్ డూయింగ్? డో బేటా, డోంట్ డూ. బి ఏ గుడ్ బాయ్. ఓకేనా? రమేష్ ఏం చేస్తున్నావు? అంత బిజీయా? బాబు ఇక్కడ ఏం చేస్తున్నారు చూసావా? బాబుని క్లీన్ చేయి. చూడు, ముందు ఫ్లోర్ క్లీన్ చేయి, తర్వాత బాబుని. ఎందుకు అలా ఇరిటేట్ చేస్తుంటాడు? ఓకే బేటా. నేనేం లేదురా. ఓకే, టేక్ ద ఫైల్, సెలెక్ట్ ద ఫైల్, కాపీ ద ఫైల్. రమేష్ చూసుకుంటున్నాడు. రమేష్ చూసుకుంటున్నాడు. ఓకే, సెలెక్ట్ ద ఫైల్, కాపీ ద ఫైల్, టేక్ ద న్యూ ఫోల్డర్. ఓకే, టేక్ ద న్యూ ఫోల్డర్. తీసుకున్నావా? దెన్ పేస్ట్ ఇట్. పేస్ట్ ఇట్. నో బేటా. రమేష్ అక్కడ బాబు పడిపోయాడు. ఏం చేస్తున్నావు అక్కడ? సింప్లీ సిట్టింగ్ కోటింగ్. ఆడుకున్నానా? ఒక్క పని కూడా సరిగ్గా చేయవా? పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను. ఇరిటేటింగ్ మీ, జస్ట్ ఇరిటేటింగ్ మీ. ఏం లేదురా, రమేష్ ఇరిటేట్ చేస్తున్నాడు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అన్ని నేనే చూసుకోవాలి. చూస్తుంటాను, ఆయన ఏది చేయడు, చెప్తూ ఉండాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశాను నాకు ఒకసారి చెప్పు. రమేష్ ఎక్కడికి వెళ్తున్నా చూడు. బాబు, వాట్ ఆర్ డూయింగ్ దే? అది బూచి కరుస్తుంది. రమేష్ డేంజర్ జోన్ లోకి వెళ్తున్నాడు, చూసుకో. చూసుకోవాలి. నీకు వర్క్ అంత ఇంపార్టెంట్ బాబు కన్నా? సారీ. ఓ సారీ సారీ సారీ. నో బేటా. ఏ లేదురా, ఇప్పుడు నేను చెప్తాను ఫస్ట్ నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద సెలెక్ట్ ద ఫైల్, కాపీ ద ఫైల్, టేక్ ద న్యూ ఫోల్డర్. ఫోల్డర్ తీసుకున్న తర్వాత నో బేటా. వాట్ ఆర్ డూయింగ్? రమేష్ బాబు బాల్కన్ లో పడిపోతున్నాడు, చూసుకోవచ్చు కదా. ఏ పని సరిగ్గా రాదు. బ్లడీ కంట్రీ బ్రూట్ ఎక్కడ నేను కాదురా. అయితే వాట్ హ్యాపెండ్ రమేష్? ఎవడే కంటి బ్రూటు? ఏది బాబు అట్లా కొట్టినావు? నీ పేరేంటే? సరు. సరస్వతి కదా, ఎంత మంచి పేరుని ఎట్లా కూల్ చేసినవే. అవునే, ఇంతకు నువ్వు ఎక్కడ పుట్టినావు? హనుమకొండ. హనుమకొండలో బావా. కదా, మరి నీ అవ్వయ్య నేను అమెరికాలో కన్నట్టు చేస్తేవిందే. అవునే, నువ్వెంత చదివినావు? 10. తొక్కలో 10 చదివిన నిన్ను అమెరికా వచ్చావు కాబట్టి నేను స్పోకెన్ ఇంగ్లీష్ లో జాయిన్ చేసిన. ఎందుకు? అదే కమ్యూనికేషన్ స్కిల్స్ చేయడానికి. స్కిల్స్ కాదే, స్కిల్స్. ఏదో ఒకటి బావా, ఏదో ఒకటి నేర్చుకోక ఎందుకే అచ్చిరాని లాంగ్వేజ్ తో మమ్మల్ని చంపుతున్నావు? అవునే, పొద్దున సోఫాలో కూర్చొని పేపర్ ను తేగగా చూస్తున్నావు కదా,
ఏం చదివినవే? ఏం లేదు బాబా, నేను బొమ్మలు చూసిన. బొమ్మలు చూస్తావే? బొమ్మలాడి ఏదో పాపం పోనీలే నా పెళ్ళమని చెప్పి నీకు చనువిస్తే సంకనాకున ఎక్కుతావే. ఒక్క నిమిషం, మన పెళ్లికి ముందు ఫోటో ఒకసారి చూపించే. చూపెడతా. చూపి. అప్పుడెట్లున్నావు ఇప్పుడెట్లున్నావు? ఒక్క నిమిషం చూడు, ఇక్కడ పుట్టుమచ్చలేదు, ఇక్కడ ఉందేంటే? అంటే బ్యూటీ పార్లర్ లో బాగుంటావంటే పెట్టించాను బావా. అసలు ఒక్క రోజన నీ మొహాన్ని అద్దంలో చూసుకున్నావానే? నువ్వు నీ డ్రెస్ నీ బొచ్చేంది అట్లుంది. పోనీటేల్ బావా, బాగుందా? పోనీటేలు కాదే, గొర్రె బొచ్చును కొరిగిన తర్వాత దాన్ని తోకుంటా చూడు, అట్లుంది. నువ్వు ఇట్రా, నీతో చాలా మాట్లాడారు ఈరోజు. నువ్వు ఇట్రా. అవునే, ఇంతకు ముందు ఫోన్లు ఎవరితో మాట్లాడుతున్నావు? ఇండియాలో ఉన్న బ్రదర్ తోటి బావా. అబ్బా, ఇంటికాడ ఉన్న తమ్ముతోటి బావా. వాడితో ఫోన్ లో అంతసేపు ఏం నేర్పిస్తున్నావు? అదే బావా, మొన్న నువ్వు కాపీ పేస్ట్ నేర్పినావు కదా, అదే నేర్పుతున్నా. కాపీ పేస్ట్ అంటే కత్తిరించుడు, అతకబెట్టుడు. నువ్వు నేర్చుకున్నదే తొక్కల ఫోల్డర్ ను కాపీ పేస్ట్. అది వాడికి ఇండియాలో వాడికి ఫోన్ చేసి ఏదో ఒరాకిల్ జావా ప్రోగ్రామింగ్ చెప్పినట్టు చెప్తావా? అవునే, మన ఇద్దరు రిలేషన్షిప్ ఏంటి? ఆ వైఫ్ అండ్ హస్బెండ్ బావా. పెళ్ళ మొగులం బావా. నువ్వు నన్ను ఏమని పిలవాలి? ఏమండి? మరి నువ్వు నన్ను ఏమని పిలుస్తావు? రమేష్. పేరు పెట్టి పేరుతో పిలిచినా పర్లేదే, కానీ ప్రేమతో పిలవకుండా ఇంట్లో పని మనిషిని పిలిచినట్టు పిలుస్తావు నువ్వు. మమ్మీ డాడీకి దూరం ఉన్నదని ఇట్లా బీడతావా బావా? అబ్బా, దీని ఇంగ్లీషు అమ్మ నాన్నకు దూరం ఉంటే ఇట్లా కొడతావా బావా? కాదా, కొట్టొద్దు కదా. ఇంకోసారి చెప్పినట్టు వింటావా? ఇప్పుడు చెప్పు, కాఫీ ఎవడు పెట్టాలి? అయ్యో, నువ్వు ఆఫీస్కి వెళ్తావు కదా, నేనే పెట్టాలి కదా. పిల్లాడి డైపర్ ఎవడు మార్చాలి? అయ్యో, అది కూడా నేనే బావా. నో బేటా, why are you doing again and again? రమేష్. రమేష్ కాదు, పడుకోరా, తీసుకోరా, ఫోరన్ తీసుకోండిరా, తీసుకురా. వెరీ గుడ్. ఇప్పుడు వాడికి జోలపాట వాడు. ఓ మై రియల్ లవ్ యు, మామ రావే, జాబిలి రావే, కొండకి రావే, కోటి పూలు దేవే. పాపం పోనీ అన్న పిల్లని సన్నివిస్తే వెరీ హెవీగా ఉన్నాడు బాబా. హెవీగా ఉన్నాడా? బరువుగా ఉన్నాడు బాబా. అది నేను ఆఫీస్ కు పోయి వచ్చే వరకు వాడిని అలాగే ఎత్తుకుని ఉండాలి. ఒకవేళ వాడిని సంకటి నుంచి దింపితే నీ అంక జబ్బలు బల కొడతా. అమ్మా, ఏదో పిల్లమని చనివిస్తే మరి నెత్తికెక్కుతుంది. నీలాంటి పిల్లల్ని ఇలానే చేయాలి, అప్పుడే బుద్ధి వస్తుంది. ఇప్పుడు నువ్వేం చేసుకోవాలి? డోర్ క్లోజ్ చేసుకోవాలి. అదే మూసుకోవాలి. ఏంటిది తలుపు కదా, వచ్చి మూసుకో. నో బేటా, నో బేటా, డోంట్ డూ లైక్ దాట్. మళ్ళీ తిరిగింది. ఏమనాలి? అదే, వద్దు బిడ్డ, వద్దు బిడ్డ, నా బిడ్డ. అది అలా రా దారికి. జడ్జెస్, రోజా గారు, నీ వల్లే అంత గొడవ. అసలు భయపడే డాడీ పోయి మమ్మీని ఎలా కొట్టేస్తాడు చూడు. ఇలా చాలా మందిని మనం చూస్తున్నాం. ఇప్పుడు కూడా లైఫ్ లో చాలా మంది ఎదురవుతారు ఇలా. అప్పుడే ఇంగ్లీష్ నేర్చుకొని ఇంకా ఇంగ్లీష్ వచ్చు అన్నట్టు తెలియాలని ఫుల్ గా ఇంగ్లీష్ మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. చక్కగా చేశారు, ఇంట్రెస్టింగ్. నాగబాబు సార్, మీకు ఎలా అనిపించింది మీ పర్ఫార్మెన్స్? నాగబాబు గారు, మీకు ఎలా అనిపించింది మీ పర్ఫార్మెన్స్? రవి, నీకు చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది రవి. చంద్రాన్ని మరిపించే రేంజ్ లో తయారు చేయాలి. నువ్వు సింగిల్ థ్రెడ్ అయిపోయింది ఫన్. ఇంగ్లీషు ఒక 2-3 పంచెస్ తప్ప ఎక్కువ వర్కౌట్ అవ్వదు. దీని సిచ్యువేషన్ కొంచెం క్రియేట్ చేసింటే బాగుండేది. ఒకటే ఒక సీన్ చేసి వెళ్ళిపోయినట్టే ఉంది తప్ప ఒక స్కిట్ స్టార్ట్ అయ్యి ఒక ట్రావెల్ చేసి ఒక చక్కటి క్యూట్ ఎండింగ్ అట్లా లేదు. ట్రై టు గివ్ మోర్ ఫన్. ఓకేమా, ఆల్ ది బెస్ట్.